ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన జరుగుతుంది. నేను పరిశ్రమ కోరుతున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. ఇంకా అనేక మంది బిడ్డలు ఆయన సన్నిధికి వచ్చి ఆయన మేలు పొందబడ్డాక కుటుంబాలు ఆశీర్వదించబడ్డాక మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు మహోన్నతుడు అయిన పరిశుద్ధుడ యొక్క బంగారు పదాలకు కోట్ల పిల్లల స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావం మా మంచి కాపరి మా ఆశ్రయదుర్గమైన దేవ మీకే స్తోత్రం. నేను ఆశ్రయించేవాడు అది సిగ్గులందరూ ఏ మేలు వారికి పొదువై ఉండదని చెప్పిన గొప్ప దేవుడు. సింహం పిల్లలు లేని గలవయాకలు ఉంటాయని ప్రభువును ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదువు ఉండదని ఆయన చెప్పినట్లుగా ప్రభావ ఆయన ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి వస్తూ ఉన్నారు ప్రభావ. వారి యొక్క ఏరులతో తృప్తిపరచండి. వీళ్ళు ఇంకా ఫలింపచేయండి. మేము బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడని మీరు సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఫలించాలి. అనేక మందికి ఆ ఫలాన్ని చూపించగలరు. ఆయన యొక్క
వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. చేసే పనులు దీవించండి, ఆశీర్వదించండి. అని చిత్తమైన ప్రమోషన్స్ కూడా అనుగ్రహించండి. ఇంకా ఉన్నతమైన స్థానాల్లో బిడ్డలు నిలబెట్టండి. ఈ ప్రజలను ఉన్నతమైన స్థానాలకు ఎక్కించే దేవుడు మీకు మహిమకరంగా అలాగే వారు చేసిన పనులన్నింటిలో తోడుగా ఉండండి. చిన్న బిడ్డలందరినీ క్షేమాన్ని అనుగ్రహించండి. మీ దైన మనుషుల దైన దినదినము వారు వర్తిల్లులాగిన సహాయం దయచేయండి. కంచెలు కాబట్టి అలాగే బిడ్డలు ఎవరెవరైతే జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకుని వారి ప్రభావ మరి వారి ఎడ్యుకేషన్కి తగినట్టుగా వారికి జాబ్ను అనుగ్రహించమని వెళ్ళవచ్చు. అలాగే చదువుకొచ్చిన బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించండి. ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం వారికి నేర్పించండి. సహాయం అందించండి. అలాగే ప్రభా ఎవరెవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. మీకు గాయపడ్డ కష్టము ఇప్పుడే తాకండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నారని సెలవించండి. మీ గాయపడ్డ కష్టము ఇప్పుడే చాపమండగా సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, విడుదల కలుగుగా తెలుస్తున్నాము. మీకు సాక్షులుగా వారు జీవించుగా. అలాగే ప్రభావ ఏ అవసరంలో బిడ్డలు మీ సన్నిధికి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ఒక్క ఆవశ్యత మీ యొక్క నామం ఐశ్వర్యంలో నుంచి తీర్చబడుగా. అలా గృహాల గురించి ఉండగా మీ యొక్క సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించమని పెట్టుకోవచ్చు. మనం కలుసుకునే పరిణతి మీ కాపుదలు భద్రపరచండి. అందరినీ మీ యొక్క హస్తాలు పట్టుకుంటూ మా రక్షకులను మీరు కుమారుడైన యేసు నామములో తిరిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కలిగి కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మను సన్నిధి సహవాసం సదాకాలం రాకడ కలిగి మనం